తోడుగా ఉండేది ఎవరితోనయ్యా అంటే లోక సంబంధమైనటువంటి వారితో కాదు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎవరితో అయ్యా అంటే ఆయనను ఎవరైతే హత్తుకుంటారో వారికి తోడుగా ఉంటారు. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీతో తోడుగా ఉండాలంటే, దేవుడు నీతో నడవాలి అంటే నువ్వు హత్తుకునే స్థితిలో నీకు రాకపోతే దేవుడు మనకు తోడుగా ఉండలేరంట. హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడానికి కారణం ఏంటంటే దేవుణ్ణి అతడు దేవుణ్ణి హత్తుకుంటే వచ్చే లాభం ఏంటంటే మొట్టమొదటిది దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు మనకు తోడై ఉంటాడు. రెండోది ఏంటో తెలుసా? అక్కడే రాయబడినటువంటి మాట, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయాన్ని పొందుకున్నాడు. స్తోత్రం. ఈ రోజున ఎంతోమంది ఎన్నో అపజయాలను చూస్తూ ఉన్నారు. ఏ పని చేద్దామన్నా కూడా ఆ పని అవ్వట్లా. ఏ పని చేద్దామన్నా అది జరగలేనటువంటి స్థితిలో ఉంది. అపజయమే, ఎటు వెళ్ళినా అపజయమే. ఏ పని చేసినా అపజయమే. ఏ పని చేసినా తృప్తి లేదు.